స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటానికి మనందరం ఇలాగున సమకూడడానికి కొంచెం ఆలస్యమైన దేవుడు కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నేరుగా డైరెక్ట్గా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మనము పోరాటంలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 4:16. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు స్వామి. మహిమగల మా దేవా, నీకు స్తోత్రాలు. మరొక నూతన దినారంభంలో ఈ రీతిగా మేము కలిసి ఇంటర్నెట్ ద్వారా సమావేశమై సార్వత్రిక సంఘము కొరకు, మా దేశము కొరకు, మా దేశంలోని కార్య సఫలత కొరకు ప్రార్థన విజ్ఞాపనములు చేయడానికి, యాచనలు సమర్పించడానికి మీరిచ్చిన ఇట్టి మహదవకాశం కొరకు నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు వందనాలయ్యా. దయచేసి దిగిరండి ప్రభువా, మమ్ములను మీరు ఆయత్తపరచండి. నీ పరిశుద్ధాత్మ తాయిలముతో అభిషేకించండి. మీ అగ్నితో నన్ను మమ్మును కాల్చండి, పుటము వేయండి. నీకు ఇష్టలుగా మమ్మును మలచండి. నీకు ఇష్టముగాని ఏది మాలో లేకుండా చెయ్యండి. జ్ఞానాత్మ పూర్ణులుగా మమ్మలను చేయండి స్వామి. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలు. ఏ రీతిగా ప్రార్థించాలో, ఎలా, ఎందుకు, మేము ప్రార్థనలో ఏ రీతిగా పోరాడాలో మీరే మాకు నేర్పించి ఈ పోరాటములో ముందుకు నడిపించి జయము ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈవేళ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మీతో పంచుకొని ప్రార్థనా సమయంలోకి మీతో పాటు వెళ్ళాలని దేవుడు నన్ను నడిపిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే వాడుక అనే మాట కనబడుతోంది. లూకాసు వార్త 4:16లో మనం చూస్తే వాడుక, యేసయ్యకు ఒక వాడుక ఉంది. వాడుక అంటే అలవాటు అని అర్థం. మనకందరికీ అలవాట్లు ఉంటాయి. కొంతమందికి టీ అలవాటు, కొంతమందికి కాఫీ అలవాటు, కొంతమందికి ఏమో వేరే వేరే అలవాట్లు ఉంటాయి. మరి అవి వాళ్ళ వ్యక్తిత్వంలో భాగం అయిపోతాయి. వాళ్ళు అప్రయత్నంగానే ఆ పనులు చేసేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని చేయటము మనకు వాడుకగా మారాలంటే ఎలా మారుతుంది? వాడుకగా ఒక పని చేయడం వాడుకగా మారాలంటే
మనం ఏం చేయాలి? ఏం చేస్తే వాడుక అవుతుంది అంటే వెరీ సింపుల్. అదే పనిని మాటి మాటికి పదే పదే చేస్తూ ఉంటే ఒక టైం వస్తుంది, అసంకల్పితంగా మనం చేసేస్తాం ఆ పని, అనుకోకుండా మనం చేసేస్తాం, యథాలాపంగా చేసేస్తాం. ఇంకా దాని కొరకు ప్రత్యేకంగా పూనుకోవాలి, కష్టపడాలి, ప్రాణాలు బిగబట్టుకొని కష్టపడి అలానేది ఉండదు, అనుకోకుండా చేసేస్తాం. వాడుక. కొంతమందికి నేను గమనించాను, కొన్ని శరీర కదలికలు, మేనరిజమ్స్ ఉంటాయి. మాకు ఒక మాస్టర్ ఉండేవాడు హై స్కూల్లో. ఆయన తల ఇలా ఎగరేసేవాడు. మా పాఠం చెబుతూ ఇలా ఎగరేస్తూ ఉండేవాడు. ఇంకొక నా మిత్రుడు ఉండేవాడు. అతడు రోడ్డు మీద నడుస్తున్నా, మాట్లాడుతున్నా, చేస్తున్నా తన కుడి భుజాన్ని ఇలా ఎగరేస్తూ ఉండేవాడు. మేము చూసి నవ్వుకునేవాళ్ళం. అయితే అంతకన్నా ఇంకా అబ్నార్మాలిటీ ఏమి ఉండదు. అలా చెయ్యి అలాగ అంటుంటారంతే. 2 చేతులు కాళ్ళు బాగున్నాయి, ఆరోగ్యవంతుడు, కానీ ఆయనకు అలాగ అలవాటు అయిపోయి. ఎందుకు అలాగా తల ఎగరేయటం, ఎందుకు అలాగ చెయ్యి ఎగరేయడం అంటే ఎప్పుడో మొదలైంది అలాగా అని 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 అలాగా వాళ్ళ వ్యక్తిత్వంలో ఒక విడదీయరాని భాగము అయిపోయింది ఆ అలవాటు, వాడుక. కొన్ని మంచి అలవాట్లు, కొన్ని ఏమో విసర్జించదగిన అలవాట్లు ఉంటాయి. భక్తులకు కూడా కొన్ని వాడుకలు ఉంటాయి. భక్తులకు కూడా కొన్ని వాడుకలు ఉంటాయి, ఉండాలి కూడా. ఆత్మ సంబంధమైన మంచి పనులు చేసే అలవాటు భక్తులకు ఉండాలి. ఇప్పుడు మన ప్రభువైన యేసునాథుడికి ఒక అలవాటు ఉంది. తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరానికి వెళ్ళి లేఖనాలు చదువుతూ ఉంటాడట. అది ఆయనకున్న వాడుక. వాక్యము తానే అయ్యున్న క్రీస్తు వాక్యాన్ని చదివే వాడుక కలిగి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము వాక్యమయ్యున్న దేవుడు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగానే కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. శరీరధారి అయినటువంటి కృపాభరితుడు, సత్య స్వరూపుడైన ఆ వాక్య దైవము లేఖనాలు చదవడం అనే అలవాటు. లేఖనాల మీద ఆయనకు దృష్టి, లేఖనాల మీద ఆసక్తి. ఎప్పటి నుండి అంటే మనము ఈ 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 46వ వచనం, 2:46 లూకాసు వార్త. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. అంటే దేవాలయములో బోధకుల మధ్య కూర్చున్నాడు. యెరూషలేము దేవాలయములో యూదుల యొక్క యెహోవా దేవుని ఆలయంలో బోధకులు ఏం చెబుతారు? ధర్మశాస్త్రాన్ని చెబుతారు, అంతే కదా. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల లేఖనాలను వివరిస్తూ ఉంటారు బోధకులు యెరూషలేం దేవాలయంలో. వాళ్ళ మధ్యలో యేసయ్య కూర్చున్నాడు. బాలయేసు, 12 ఏళ్ల వయస్సు. వాళ్ళ మాటలను శ్రద్ధగా వింటున్నాడు.
అలాగా. అయితే గురువుగారు, మరి మీరు ఇలా చెబుతున్నారు కదా, నాకు ఈ సందేహం ఉన్నది తీర్చండి అని ఒక సందేహం అడుగుతున్నాడు. ఆయన వేసే ప్రశ్నలను చూచిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఇంత జ్ఞానం ఎక్కడిది పిల్లవాడికి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడే అని విన్నవారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. వినిన వారందరూ అంటే ముందు ఆ బోధకులు ఆశ్చర్యపడ్డారు, చుట్టూ నిలబడి చూస్తున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. అసలు ఇంత చేసి ఆయన అసలు చదువుకోనే లేదు, బడికి వెళ్ళనే లేదు. ఆయన పలకా బలపం పట్టుకొని ఆలు దిద్దనే లేదు. కానీ ఆయనే జ్ఞానము కదా, జ్ఞానస్వరూపుడు కదా, లేఖనాలలోని లోతైన నిగూఢమైన సంగతులు అడుగుతున్నాడు. శరీరధారి అయిన క్రీస్తు లేఖన క్రీస్తు పట్ల మక్కువ కలిగి ఉన్నాడు. కొంచెం పెద్దవాడైనాడు. ఇక ఆయన ప్రతి విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఆ సమాజ మందిరానికి వెళుతూ ఉంటుండగా ఆయన ముఖంలో ఉండే దైవకళ, ఆయన కళ్ళల్లో ఉండే తేజస్సు, ఆ జ్ఞాన వెలుగులు చూసి ఆటోమేటిక్గా ఆయన మాటలు వినాలని ప్రజలందరూ ఇష్టపడడం మొదలుపెట్టారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. బోధ చేస్తూ ఉన్నాడు ఆయన. మరి అందరి చేతను ఆయన ఘనత నొందినాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన బోధకుడుగా ఎక్కడ తర్బీదు పొందలేదు. లేవీయుడు ఏమి కాదు, ఆయన యూదా గోత్రంలో పుట్టాడు. సర్వసాధారణంగా ఇశ్రాయేలీయులలో ధర్మశాస్త్రోపదేశకులు సాధారణంగా లేవీయులై ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా ఎక్కువ బోధకులంతా లేవీయులై ఉంటారు. అరుదుగా ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ ఆయన వడ్రంగి వాని ఇంట్లో పుట్టాడు. వడ్రంగి పని తాను కూడా కొంతకాలం చేశాడు. కానీ జ్ఞానాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు. ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుండే ఆయన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. యవనస్తుడైనాడు ఇప్పుడు. తర్వాత బాప్తిస్మం కూడా పొందాడు. బాప్తిస్మం పొంది 30 ఏళ్ల వయసు ఆయన ప్రజలందరి చేత ఘనత పొందాడు. ఎక్కడ ఉన్నా సరే ప్రజలు ఆయన చుట్టూ చేరతారు. బోధకుడా, ఏమైనా కొన్ని మాటలు చెప్పండి, మేము నేర్చుకుంటాం అని ఆసక్తిగా ప్రజలందరూ వినడం ప్రారంభించారు. ఈయన బోధకుడుగా స్థిరపడ్డాడు. ఆయనకు ఒక వాడుక ఉంది. విశ్రాంతి దినం వచ్చింది, సబాత్, శనివారం విశ్రాంతి దినం వచ్చిందంటే ఇంట్లో ఉండడు, ఎక్కడా ఉండడు, సమాజ మందిరంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఘనత పొందినటువంటి జ్ఞాని అక్కడ ఎవరు లేరు కనుక ఆ సమాజ మందిర అధికారులు, బాబు ఏదైనా చదువు అని చెప్పి ఆయనకే ప్రవక్తల లేఖనాలు ఇస్తూ ఉండేవారు. యేసు ప్రభు యొక్క వాడుక బైబిలు చదువుట, వాక్యమును చదువుట, ధర్మశాస్త్రమును చదువుట ఆయనకు ఒక వాడుక. ఇంకా దాని కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయనక్కర్లేదు. ప్రత్యేకంగా ఆయనను పిలవాల్సిన అవసరం లేదు. ఒక స్పెషల్ కూటమి ఏర్పరచాల్సిన అవసరం లేదు. అనుకోకుండా ఆయన కాళ్ళు సమాజ మందిరానికి దారితీస్తాయి.
అది ఆయన వ్యక్తిత్వంలో, జీవిత విధానంలో ఒక భాగం అయిపోయింది. సమాజ మందిరానికి వెళ్ళాలి, లేఖనాలు పట్టుకోవాలి, చదవాలి. ఆ మంచి వాడుక ఆయనకున్నది. అలాగే ఇదొక సబ్జెక్టుగా మనం తీసుకుంటే భక్తులకు ఉన్నటువంటి వాడుక, భక్తులకు ఉండే అలవాట్లు ఏంటంటే, ఇంకా మనం ఇలాగే మనం దావీదు భక్తుడిని చూడొచ్చు. ఇంకా ఎందరో భక్తులు ఉన్నారు. దావీదు భక్తుడికి కూడా దేవుని కట్టడలు ధ్యానించుచూ ఉండడం అలవాటు, దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండడం అలవాటు. అలాగా మరి ఎజ్రా ఉన్నాడు. ఎజ్రా కూడా ధర్మశాస్త్రమును పరిశోధించుటకు ఆయన నిశ్చయం చేసుకున్నాడు. తెలివిగల స్త్రీలకు, పురుషులకు ధర్మశాస్త్ర వాక్యాలు వినిపించడానికి ఆయన పూనుకున్నాడు. వాళ్లకు వాక్యం అంటే మక్కువ, వాక్యం ఎక్కువ చదవాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి. ఆ పని చేసి 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 ఇంకొక చోట యేసుప్రభుని వెదకరు ఎవరు కూడా. యేసుప్రభు ఎక్కడ అనంటే ఇవాళ ఏం వారంరా, శనివారమా, అయితే అక్కడిక్కడే ఉండడు, సమాజ మందిరంలో ఉంటాడు, వెళ్ళి చూడు అని వెళితే గ్యారంటీగా అక్కడ ఉంటాడు. అంత నిశ్చయంగా సమాజ మందిరములో యేసుప్రభు ఉంటాడని అందరికీ తెలుసు, ఆయన వాడుక చొప్పున. అలాగే మనకు యేసయ్యలో ఇంకొక వాడుక కూడా కనపడుతుంది. నిన్న మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే, ఇదే లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఇది ఇంకొక అలవాటు యేసు ప్రభు వారికి. ఒలీవల కొండకు వెళ్తూ ఉంటాడు. ఎందుకు ఒలీవల కొండకు వెళ్ళాడు ఆయన? ఎందుకు వెళతాడంటే ప్రార్థన చేయడానికే వెళతాడు. ఆయనకున్నటువంటి వాడుక రాత్రి కాగానే వెళతాడు ఒలీవల కొండకి, అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం కూడా చూడండి. ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రతిరోజు ఇదే పని. ఆయన రాత్రంతా ప్రార్థన చేయడము, పగలంతా కూడా వాక్యాన్ని బోధించడం ఆయనకు అలవాటైపోయింది. ప్రార్థించుట, ప్రార్థన చేయాలి అని ఎవరూ ఆయనను హెచ్చరించని అవసరం లేదు. ఇది ప్రార్థన చేయాల్సిన సమయం కదా, ప్రార్థన చేయవేంటి, నీకు బాధ్యత లేదా అని ఆయన ఎవరు హెచ్చరించాల్సిన అవసరం లేదు. ఆయన సహజంగానే అలవాటు చొప్పున వెళ్ళిపోతాడు ప్రార్థనకు. పొద్దు గుంకిందా, అందరు నిద్రపోతుంటారు, ఆయన కొండెక్కుతాడు ప్రార్థన చేయడానికి. యేసు ప్రభు వారి జీవిత విధానం. ఈ కడవరి కాలములలో యేసు ప్రభు వారి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో మనకి అలవాటు ఉండాలి. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం మనము అంటే, ఏదో ఉపద్రవం వచ్చినందుకు ప్రార్థన చేయడం కాదు. ఏదో జబ్బు చేసింది, ఏదో సమస్య వచ్చింది, డబ్బులు రాలేదు, లేకపోతే ఎవరో ఏదో మన మీద నిందలు మోపారు, మరి ఇంట్లోనే సమస్య ఏర్పడింది. ఈ రీతిగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నప్పుడు మనకు అప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది. అప్పుడు మనకు ప్రార్థన భారం కలుగుతుంది. కానీ యేసు ప్రభు వారు ఏ సమస్య కొరకు ఆయన ప్రార్థన చేశాడంటారు?
ఏ సమస్య కొరకు ప్రార్థన చేశాడు? ఆయన వివాహితుడు కాడు, సంసార బంధాలు లేవు, భార్యతో గొడవ అనే క్వశ్చనే లేదు, బ్రహ్మచారి, ఆయన ఫ్రీ మ్యాన్. మరి ఆయనకున్న బాధ ఏంటి? ఆయన సర్వసంగ పరిత్యాగి. ఆయన అక్కడక్కడక్కడ సంచారం చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా ఎవరో ఒకళ్ళు భోజనం పెడతారు, ఆతిథ్యం ఇస్తారు, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు ఆయన. ఆ విధంగా నాకు ఒక అవసరం ఉన్నది, నాకు ఒకరితో సమస్య ఉన్నది అనేది ఏమాత్రము కూడా ఆయనకు ఒక సమస్యాపూర్వక పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏదో ఆయనకు సమస్య ఉన్నదని కాదు, జరగబోతున్న ఒక ఉపద్రవం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుష్టుడు ఆయన మీద ఒక దాడి చేయబోతున్నాడనే సంగతి ఆయనకు తెలుసు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 7వ వచనం, హెబ్రీ 5:7, శరీరధార్యయున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ మహారోదనము అన్నాడు, కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు సమర్పించారట. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పరమసత్యం ఇది. ఎవరికి ప్రార్థన చేశారంటే తనను మరణము నుండి రక్షింపగలవానికి. అంటే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఒలీవల కొండ మీద ప్రతి రాత్రి దేని కొరకు ప్రార్థన చేశాడు? నేను మరణించను తండ్రి, నన్ను మరణము నుండి రక్షించు, మరణము నుండి నన్ను రక్షించు తండ్రి అని ఆయన ప్రార్థన చేశాడా? అలా ఒక్కనాటికి కూడా మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు అని చెబుతున్నాడు. ఇష్టపూర్వకంగా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. 17వ వచనం చూడండి, 10-17, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడని చెబుతున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువు వారికి మరణ భయము లేదు. ఆయన వచ్చిందే మనందరి కోసం మరణించడానికి. అదే కదా మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా 45వ వచనంలో అదే మాట చెప్తాడు. మనం చాలాసార్లు చదువుకున్నాం ఆ మాట. ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం తానే చేయడానికి వచ్చాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అసలు వచ్చిందే మన కోసం చావడానికి. శిష్యులకు చాలాసార్లు చెప్పాడు, మనం యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ మనుష్య కుమారుడు శాస్త్రుల చేతికి అధికారుల చేతికి అప్పగించబడతాడు, ఆయనను అన్యుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయనను కొరడాలతో కొట్టి హింసించి ముఖాను ఉమ్మివేసి చంపుతారు, 3వ దినమున తిరిగి లేస్తాను నేను అని ఆయన చెబుతానే ఉన్నాడు. మరొకవైపు ఏమో నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడు నా ప్రాణం తీసుకోలేడు అని చెబుతున్నటువంటి సర్వాధికారి
అంతటి మహా బలవంతుడు రాత్రంతా మహారోదనం చేయడం ఏంటి? కన్నీళ్లతో యాచన ప్రార్థన సమర్పించడం ఏంటి? తను మరణము నుండి తప్పించగల వానికి ప్రార్థన చేయడం ఏంటి అంటే, యేసు ప్రభు వారు చచ్చిపోతానేమోనని భయపడి ప్రార్థన చేయలేదు. దుష్టుడైన సాతాను, దుష్టుడు, దుర్మార్గుడు, దుష్ట మేధావి అయిన సాతాను యేసు ప్రభువును సమయము కంటే ముందే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నిర్ణయించినట్లు కాకుండా వేరొక పద్ధతిలో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే గనుక జరిగితే, సమయానికి ముందు చచ్చిపోయినా, దేవుడు నిర్ణయించకుండా ఉన్న వేరొక పద్ధతిలో చచ్చిపోయినా ఈయన డిస్క్వాలిఫై అయిపోతాడు, రక్షకుడు కాలేడిక. మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో. కనుక ఈయన మనందరి మీద ఉన్న పాపశాపములను తన మీద మోసుకోవడానికి మ్రాను మీద వ్రేలాడి, సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆయన చనిపోవాలి. లేఖనములు నెరవేరాలంటే అది తప్పదు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తాడు అలాగ మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని యోహాను 3వ అధ్యాయంలో చెబుతాడు. అలా కాకుండా సాతాను ఏం ప్లాన్ చేశాడంటే, ప్రజలందరికీ ఈయన మీద కోపం వచ్చేటట్టు చేసి రాళ్ళు కొట్టి చంపించాలని చూశాడు. మరోసారి దేవాలయము కట్టబడిన శిఖరం మీదకి తీసుకెళ్ళి అక్కడ నుండి కింద పడద్రోసి చంపేసేయాలని చూశాడు. ఎలాగైనా లేఖన ప్రకారం కాకుండా ఇతన్ని చంపేసేయాలి. అప్పుడు లేఖనము నెరవేర్చని వాడు రక్షకుడు ఎలాగవుతాడు? అతడు అన్ఫిట్, డిస్క్వాలిఫైడ్ అయిపోతాడు. గనుక అకాల మరణాన్ని తీసుకురావడానికి, యేసు మీదికి అకాల మరణాన్ని తీసుకురావడానికి సాతాను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అకాల మరణం నాకొద్దు ప్రభువా, నా తండ్రి, తగిన సమయములో లేఖనాలు ముందుగా చెప్పిన ప్రకారమే నేను మరణించాలి. కాలము సంపూర్ణమైనప్పుడు నన్ను ఈ లోకంలోకి పంపించావు, నేను వచ్చాను. మళ్ళీ కాలము సంపూర్ణమైనప్పుడే నేను మరణించాలి, నీవు ఏర్పాటు చేసిన పద్ధతిలోనే నేను మరణించాలి. అది ఆయన ప్రార్థన. దానియేలు 9:27లో కూడా చెప్తాడు ఏంటంటే, మరి అభిషిక్తుడు ఆ 62 వారములైన పిమ్మట, అంటే 69 వారం, 7 మరియు 62 69 వారాలైన తర్వాత అభిషిక్తుడు నిర్మూలము చేయబడి, అంటే చంపబడును. కనుక అది మట్టలాదివారం నాడు, మట్టలాదివారం తర్వాత అభిషిక్తుడు మరణించాలి. అది దేవుడిని క్యాలెండర్, టైం టేబుల్. అంతకంటే ముందు చంపేయాలని చూశాడు. అంటే ఈ 69 వారాలు గడుస్తూ ఉండగానే, అంతకంటే ముందే ఒక్కరోజు 2 రోజులు ముందు చంపినా సరే సాతాను గెలిచినట్టే. కానీ అలా జరగడానికి వీలు లేదు. అందుకొరకు తండ్రి, ఇంత త్యాగము చేసి నా మహిమ సింహాసనాన్ని, నాకు అత్యంత ప్రియమైన నీ వక్షస్థలాన్ని వదిలేసి వచ్చాను మానవుల రక్షణ కొరకు. మరి నేను దీనికి అనర్హుడను అయిపోకుండా దుష్టుడి యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీరు భంగం చేసేయండి, భగ్నం చేయండి. నన్ను అకాల మరణము నుండి తప్పించి నీ చిత్త ప్రకారమైనటువంటి యజ్ఞ పశువుగా నేను మరణించడానికి సహాయం చేయమని ఆయన మహారోదనముతో ప్రార్థన చేశారట. అంటే ఆయనకు ఆవరించిన సమస్య కాదది,
భవిష్యత్తులో సాతాను తెచ్చిపెట్టబోతున్న సమస్య. దాని నుండి ఆయన తప్పించుకోవడానికి తండ్రి అయిన దేవుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేశాడు. ఆయనకు వాడుక ఆ వాడుక ఏంటంటే తన స్వార్థం కొరకు ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు. తండ్రి అయిన దేవుని ప్రణాళిక నెరవేరాలి, దేవుని చిత్తము నెరవేరాలి, మానవ రక్షణ కార్యము నెరవేరాలి, ఇందు నిమిత్తమే నేను ఈ ఘడియకు వచ్చాను అని చెప్పాడు. కనుక అలాంటి వాడుక మనకు కూడా ఉండాలి. ఇవాళ మనమైతే అనేక సమస్యలతో చుట్టుముట్టబడ్డాం, ఆవరింపబడి ఉన్నాం. ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయలేకపోతే ఇంకా సమస్య లేనప్పుడు ఏం ప్రార్థన చేస్తాం మనం? అదొట్టి మాట, కల్లా జరిగే మాట కాదు, జరిగే పని కాదు. సమస్యలు ఉన్నప్పుడే మనం మోకరించి ఏడ్చి ప్రార్థన చేయలేకపోతే సమస్య లేనప్పుడు ఏమని ప్రార్థన చేస్తాము? మనకు బోలెడని సమస్యలు ఉన్నాయి, ఇంకా చెప్పమంటే మనం వరుసగా మనం ఎన్నైనా చెప్పగలం. మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మన ప్రణాళిక గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడి ప్రపంచానికి పరిచయం చేయబడాలి. ఈ కార్యక్రమాలన్నీ జరిగేదాకా మనకు ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుష్షు దేవుడివ్వాలి. ఇలా జరగాలంటే సత్య సంబంధులు దర్శనవశులందరికీ కూడా ఆరోగ్యముతో ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయుష్షు దేవుడివ్వాలి. సత్య సంబంధులందరికీ సొంత గృహాలు ఉండాలి. సత్య సంబంధులందరికీ కూడా విస్తారమైన ధనరాశులు ఉండాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉండాలి. సత్య సంబంధులైన క్రైస్తవ సమాజములందరికీ సొంతగా ఆరాధించుకోవడానికి ఒక ప్రార్థన మందిరం ఉండాలి. ఎందుకంటే ఇళ్లలో ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదు, ఇల్లు అద్దెకు అడిగినా ఇవ్వడం లేదు. కనుక సొంత గృహాలు ఉండాలి, సేవకులకు సొంత మందిరాలు ఉండాలి. ఇది మన ప్రార్థన. ఇందులో డినామినేషన్ గొడవ లేదు, డినామినేషన్ వివక్ష కానీ ప్రిఫరెన్స్ కానీ లేదు. వాళ్ళు ఏదైనా ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, మనకు అవసరం లేని పాయింట్ అది. వాళ్ళు ఏదైనా కానీ యేసయ్య నా దేవుడు, బైబిలే నాకు ప్రామాణిక గ్రంథం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సొంతగా ఆరాధించుకునే మందిరాలు ఉండాలి, నివసించడానికి సొంత గృహములు ఉండాలని మనం చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఇంకా కొనసాగిద్దాం. ఈ 2025లోనైనా మన సంస్థకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అప్పులన్నీ నిర్మూలించబడి మనం చక్కగా ప్రశాంతంగా సేవ చేసుకోవటానికి దేవుడు కృపను ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. నా ఆరోగ్యం మీరు చూస్తూనే ఉన్నారు, కొంచెం రొంప జలుబు, నా కొరకు కూడా ప్రార్థించి. అంతేకాదు మన ప్రార్థనా బృందాలు అవుట్ రీచ్ విశేషంగా ఈ రోజుల్లో పనిచేస్తున్నారు. అవుట్ రీచ్ బృందం వారు మరి ఇటు సైమన్ రవిసారథి, దయాసాగర్, పాస్టర్ దయాసాగర్ గారు, వీళ్ళతో ఇంకా చాలా మంది మన వాళ్ళు అవుట్ రీచ్, వెంకటేష్, పాస్టర్ వెంకటేష్, ప్రభు కుమార్, వీళ్ళందరూ కూడా విస్తారమైన అవుట్ రీచ్ పరిచయం చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి స్థలాల్లో మరి భారతదేశం అంతటా కూడా వారు సంచరించి అక్కడ మోకాళ్ళుని ఉపవాస ప్రార్థన చేసి ఆ స్థలమంతా యేసు రక్త ప్రోక్షణమును చల్లి అక్కడ చీకటి శక్తులు బంధించి పారద్రోలి ప్రజలందరూ మనోనేత్రాలు వెలిగించబడి యేసును చూడాలనే భారంతో ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు. మరి నిన్న దినాన పాస్టర్ దయాసాగర్ నాకు ఫోన్లో చెప్పారు, ఒక 100 మంది మేము వెళ్తున్నామని అవుట్ రీచ్ కని. ఎంత అద్భుతమైనటువంటి విషయం. వీళ్ళ అవుట్ రీచ్ టీం, ఓఫీడ్ మినిస్ట్రీస్ యొక్క అవుట్ రీచ్ టీం అందరి కొరకు ప్రార్థన చేయండి. వారు ఎక్కడ ప్రయాణించినా, ఎక్కడికి వెళ్ళినా
మరి దేవుడు వారికి తోడుగా ఉండి వారి ప్రార్థనలు ఆలకించి ఆ ప్రదేశానికి దేవుడే బలంగా దిగి వచ్చి దుష్టుని కార్యములు లయము చేయాలి, దేవుని కార్యాన్ని అక్కడ బలంగా జరిగించాలని మన అవుట్ రీచ్ నాయకులు, మెంబర్స్, టీం మెంబర్స్ అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రయాణాల్లో క్షేమము దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం ప్రార్థించేద్దాం. ప్రియులారా, అలాగే రేపు 17వ తారీఖు 17th నాగ్పూర్లో 1 డే పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది. 16 నైట్ ఇటు నుంచి అటు వెళ్తాం, 17 నైట్ అటు నుంచి ఇటు వచ్చేస్తాం. ఒక 4-5 గంటలు అక్కడ ఉంటాము. దాదాపు 300-400 మంది పాస్టర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ కాన్ఫరెన్స్. ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో క్రైస్తవుని బాధ్యత, మన సంఘాన్ని ఎలా పెంచాలి, ఎలా నడిపించాలి, ఎలా ఈ పరిస్థితులను మనం జయించాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అనే విషయంలో అందరూ కూడి వస్తున్నారు. మరి వాక్య సేవకునిగా నన్ను పిలుచుకున్నారు. నా కొరకు ప్రార్థన చేయండి. ఆలోపుగా ఈ దగ్గు జలుబు అంతా పోవాలి, మరి లేకపోతే అంత దూర ప్రయాణం. అక్కడ కూడా మహాభయంకరంగా చలి ఉంటుంది, నాగ్పూర్లో కూడా. కనుక అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. అగాపే సంపూర్ణ సువార్త సహవాసంలోని సేవకులందరి కొరకు ప్రార్థన చేయండి. సేవకులందరి లిస్టు తయారు చేస్తున్నాం. అసలు నిజంగా ఎవరు మనతో ఉన్నారు, ఎవరు లేరు. ఒకటి కాకులు లెక్క 1000 మంది 500 మంది అట్లా కాకుండా అసలు ఎవరున్నారు. నాకు 3-4 ఉన్నా నాకు ఓకే, 10 మంది ఉన్నా పర్లేదు, 1000 మంది ఏం అక్కర్లేదు. కానీ ఎవరు నిజంగా నాతో ఉన్నారు, ఆ లిస్ట్ ఒకటి తీస్తున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, జల్లెడ పట్టాలి. చాలామంది దర్శన వశులు కాకుండానే ఊరికనే పైకి చూపించుకోవడానికి ఊరికనే మన వైపు మనతో పాటు సంచరిస్తూ ఉన్నారు. దర్శన వశులు కాలేదు, దర్శనం ఇంకా బుర్రకి ఎక్కలేదు. అలాంటి వాళ్ళతో చాలా ఇబ్బంది, చాలా సమస్య. దైవ కార్యానికి వాళ్ళే అడ్డంకులు. కనుక ఒక జల్లెడ పట్టే కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. కనుక ఈ 2025లో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు మన ముందు ఉన్నాయి. సెంట్రల్ చర్చ్ కొరకు ఒక ఆరాధన మందిరాన్ని మనం కట్టుకోవాలి, అప్పులన్నీ తీరాలి, మన నిజమైనటువంటి ఫాలోయింగ్ ఎంతో మనం చూసుకోవాలి. మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు, మొత్తం మన ప్రణాళిక గ్రంథాలన్నీ ఇంగ్లీష్లోకి రావాలి. అప్పుల బాధంతా తొలగిపోయి మనకు ఆర్థిక సమృద్ధి కలగాలి. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరాంతములోపుగా అన్ని డినామినేషన్ల పెద్దలకు మన ప్రేమపూర్వక ఆహ్వానం ఇచ్చి అందరము హక్కుల కొరకు ఏకం కావాలి. సిద్ధాంతాలు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోండి, వాళ్ళ మీ గుడుల్లో, మీ చర్చిలో మీ సిద్ధాంతాలు మీరు పాటించుకోండి, చాటించుకోండి. కానీ హక్కుల పోరాటం కొరకు ఒక వేదిక మీద క్రైస్తవ సమాజమే వచ్చేసింది అనే ఒక అద్భుతమైన ఉద్యమాన్ని ఈ సంవత్సరంలో లేవదీయాలనుకున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. అంతేకాదు, యేసు ప్రభు వారిని కులం తక్కువ దేవుడు అంటున్నారు కదా. మరైతే ఇంతమంది బ్రాహ్మలు, ఇంతమంది వైశ్యులు, ఇంతమంది రెడ్లు, ఇంతమంది కమ్మ కాపు వారు, ఇంతమంది బీసీలు, శూద్ర కులాల వారు, అగ్ర కులాల వారు ఎందుకు రక్షణ పొందారు అని ప్రశ్నించడానికి మరి నాన్ ఎస్సీ, దళితులు కానటువంటి, ఎస్సీ కానటువంటి శూద్ర కులాలు, అప్పర్ కాస్ట్ పీపుల్ రక్షణ పొందిన వాళ్ళందరితో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వీలైతే 1,00,000 మందితో, ఈజీగా అనేక లక్షల మంది ఉన్నారు వాళ్ళు, నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా మొత్తం కలిసి ఒక మహా మైదానంలో సమావేశమై, మరి మేము దళితులం కాదే, ఏదో ఎవరో అణిచివేశారు, ఏదో డబ్బులకు ఆశపడి మారామని నీచంగా ప్రచారాలు చేస్తున్నారు. మేము సమాజంలో కలిసి ఉన్న వాళ్ళు, మమ్మల్ని ఎవరు వివక్ష చూపలేదు, డబ్బులకేం మేము అమ్ముడు పోలేదు. మరి ఎందుకు నమ్మాము? యేసు ప్రభువే దేవుడు అని నమ్మడానికి ఒక లాజిక్ ఉంది.
అది తెలుసుకోండి అని ఒక సందేశాన్ని భారతదేశం అంతటికి ఇవ్వడానికి నాన్ దళిత్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఒకటి గ్యాదరింగ్ సమావేశం ఒకటి ఏర్పాటు చేయాలని నాకుంది. వైశ్య క్రైస్తవులు, కమ్మ, కాపు, రెడ్డి, క్రైస్తవులు, కులము అనేది మనకు ముఖ్యం కాదు, కానీ దేశానికి ముఖ్యం కదా. మరి కులాన్ని మనం గౌరవించాం, కానీ దేశం గౌరవిస్తుంది కదా. మరి మీరు గౌరవించే బ్రాహ్మణ కులంలోంచి ఎన్ని వేల మంది ఎందుకు వచ్చారా ఆ రక్షణలోకి? అమ్ముడు పోయారా డబ్బులకి? కాదు కదా అని ప్రజలను ఆలోచింపజేయడానికి ఒక కులరహిత భారతీయునిగా నేను పూనుకుంటున్నాను. కాబట్టి దీని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చాలా. అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మన మీద మతోన్మాదులు చేస్తున్నటువంటి అక్రమంగా చేస్తున్న దాడులన్నిటినీ యేసయ్య బంధించి ఆ కేసులను పెట్టిన వాళ్ళు, ఆ ప్రయత్నాలు వాటిని చేస్తున్న వాళ్ళను యేసు భస్మం చెయ్యాలి. యేసునామంలో ఆ మనుషులు వాళ్ళ ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు బూడిదైపోవాలి, భస్మమైపోవాలని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు వారు అజేయుడు, ఓటమి ఎరుగనివాడు. ఆయన ఎప్పుడు జయిస్తాడు. ఆయన గనుక యేసు ప్రభు వారు మన యందు ఉండగా మరి మనం లోకాన్ని జయిస్తాం. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తాం. మనం ఎందుకు జయించాం? కాబట్టి ఈ పోరాటాల కొరకు ప్రార్థన చేయండి, ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయండి, మనం తలపెట్టిన ఉద్యమాల కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అంశాలు ఏం తక్కువ ఉన్నాయా? వరుసన ఏకరువు పెడితే ఆ అంశాలే చాలా సుదీర్ఘమైన లిస్ట్ తయారవుతుంది. కాబట్టి వెంటనే మనం ప్రార్థనలోకి వెళదాం, అందరము ప్రార్థన చేద్దాం. ఒక మాట చివరిగా చెప్తున్నాను, రోజు రాత్రి వచ్చి ప్రార్థన చేయడం, ఇంకా ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలి, ఇంకా ఎన్నేళ్ళు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అనే ప్రశ్నలే మనకు రానివ్వద్దు. ఇది మన వాడుకగా మారిపోవాలంతే. ఇది మన వాడుకగా మారిపోవాలి. అర్ధరాత్రి అయిందా, కమాన్, చన్నీళ్ళతో మొహం కడుకొని మోకరించడమే. ఇది మన వాడుకైపోవాలి. అప్పుడే మనం దేశంలోని చీకటి శక్తులను కదిలించి వెళ్ళగొట్టగలుగుతాం. దేవుని రాజ్యాన్ని అనేక కోట్ల మంది గుండెల్లో మనం స్థాపించగలుగుతాం. దేవుడి మాటలు మన వినికిడిలో, మన ధ్యానములు ఫలింపజేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, రండి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. వెంటనే అందరం కూడా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాధరబర హుందర రియధరబర సహురధరబర శిఖర్యరందర రియాధరబరసి. భారము కలిగిన వారు దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హోస్ట్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు, మీరు ప్రార్థన చేయండి దయచేసి. హల్లెలూయా రిహందర వాసుధరి.